ఎంతో మందికి ర్యాంక్స్ వచ్చాయి. సో అసలు ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేయాలి దాని కోచింగ్ అంటే ఏంటంటే విద్యార్థికి ఎప్పుడు అవసరమో అప్పుడు అందుబాటులో ఉండేటటువంటి ఉపాధ్యాయుడు. అలా టీచర్ మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటే మరి ఏ డౌట్ ఉన్నా కూడా మనం వాళ్ళని అడగొచ్చు. సో ఆ రోజు నేను అనుకున్నాను అనమాట, ఐ విల్ కంపల్సరీ ఎస్టాబ్లిష్. ఫస్ట్ మీరే అనుకుంటా ఇన్స్పిరేషన్, బికాజ్ మీ మదర్ చాలా రీసెంట్గానే మీరు మిస్ అయ్యారు ఆవిడ్ని. మా మదర్ ఒకటే ఉంది, ప్రతి సందర్భంలోనూ నా చేయుతగా నిలిచింది అనమాట. కరెక్ట్ ప్రిలిమ్స్ ముందు మా మదర్ చనిపోయారు. ఫస్ట్ భయం, ఫస్ట్ స్టెప్ వేయకుండా వెనక్కి లాగేస్తుంది, అటు పేరెంట్స్ని ఇటు పిల్లల్ని. మనం ఎప్పుడైనా కూడా ఎంత పెద్ద ప్రయాణమైనా కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో పేరెంట్స్ దగ్గర ఏముంటుందంటే ఇంటెలిజెన్స్ ఇంపార్టెంటా, కన్సిస్టెన్సీ ఇంపార్టెంటా? ఇంటెలిజెన్స్ విల్ నాట్ ప్లే ఏ రోల్. ఫాస్ట్ లెర్నర్ అయి ఉండాలి, నేర్చుకోవాలి అనే ఆతృత ఉండాలి. మనం రీసెంట్గా విన్నది ఏంటంటే డిగ్రీ కమ్ ఐఏఎస్ కోచింగ్. సో దీనివల్ల ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి, మీ పిల్లలకి ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారైతే డిగ్రీ మీకు పరీక్ష. బికాస్ నాకు ఇప్పుడు ఏంటంటే మీరు ఒక స్టూడెంట్ లైవ్లో నాకు ఆన్ కాల్ చేసి, ఒక స్టూడెంట్ మేడం లక్ష్మీ సౌజన్య అని, హలో అది అనుకోకుండా నేను పాడ్కాస్ట్లో ఉన్నాను, నీ సక్సెస్లో అంటే ఈ అటెంప్ట్ ఇద్దామా లేదా అని ఆలోచిస్తున్న టైంలో నాకు కొన్ని మీరు ఇచ్చిన సజెషన్స్ ఏవైతే ఉన్నాయో. హాయ్ హలో, వెల్కమ్ టు RTV. నేను మీ లాలిత్య. యూపీఎస్సీ భారతదేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి. అంతటి కఠినమైన పరీక్షల్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి ఒక దిశానిర్దేశం చేస్తూ వాళ్ళకి ఎన్నో ర్యాంకులు వచ్చేలాగా ప్రోత్సహిస్తున్న సంస్థ విష్ణు ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు మనతో పాటు విష్ణు ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ విష్ణువర్ధన్ గారు ఉన్నారు. ఒక్కసారి ఆయన మాటల్లోనే అసలు యూపీఎస్సీలో ఉన్న మెళకువలు ఎలా ఉంటాయి అండ్ మనం తెలుసుకోవాల్సినవి ఏంటి, అంతేకాకుండా ఆయన ప్రయాణం, ఆయన ఆశయాలు, ఇవన్నీ కూడా ఆయన మాటల్లోనే విందాం. నమస్తే సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి సార్, జనరల్గా ఒక స్టూడెంట్ గురించి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుంటాం. సో ఏంటంటే ఒక గురువు గురించి తెలుసుకోవాలని త్రూ RTV మేము ఎంతో క్యూరియస్గా ఉన్నాము. సో మీ గురించి, మీ బ్యాక్గ్రౌండ్, మీ మదర్ పేరెంట్స్ సపోర్ట్ ఇదంతా ఎలా ఉండేది? నా పేరు విష్ణువర్ధన్ అండి. నేను వరంగల్ డిస్టిక్, అంటే ఇంతకుముందు ఉమ్మడి వరంగల్ డిస్టిక్, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, శ్రీపతిపల్లి గ్రామం మాది. నేను ఒక 8th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివాను. తర్వాత ఇనిషియల్గా ప్రైమరీ స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది. తర్వాత నేను బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, LLM చేశాను, MA ఆంథ్రోపాలజీ చేసి యూపీఎస్సీ ప్రిపరేషన్ అయ్యాను అనమాట. నేను ఒక 3 times యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను 3 times యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా నాకు రాలేదు. సో 3 times యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళి రాలేదు కానీ ప్యారలల్గా వేరే ఎగ్జామ్స్ కూడా రాశాను నేను. ఆ సందర్భంలో నాకు గవర్నమెంట్ బ్యాంక్ అయినటువంటి కెనరా బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్ జాబ్ వచ్చింది. అది ఒక 4 years పనిచేశాను. కానీ అప్పటికి కూడా నాకు అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, సో యూపీఎస్సీలోనే ఉండాలి, ఐఏఎస్ నాకు రాలేదు కాబట్టి నా పిల్లలకి ఐఏఎస్ తెప్పించుకోవాలి నా విద్యార్థులకు అని చెప్పేసి విష్ణు ఐఏఎస్ అకాడమీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. నాకు మా అమ్మ చనిపోయారు, మా ఫాదర్ వ్యవసాయం చేస్తారు మా ఊర్లో. ఇది నా విద్యార్హతలును. అసలు మెయిన్గా చూసుకుంటే విష్ణు ఐఏఎస్ అకాడమీ ద్వారా ఎంతో మందికి ర్యాంక్స్ వచ్చాయి, మంచి ర్యాంక్స్ వచ్చాయి. సో అసలు ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేయాలి, దాని వెనుకున్న విజన్ ఏంటి? ముఖ్యంగా మేడం నా లాస్ట్ అటెంప్ట్ అనమాట. అంతకుముందు 2 times నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, అది లాస్ట్ అటెంప్ట్. ఈ అటెంప్ట్ నేను క్లియర్ చేయకపోతే నాకు ఇంకా అవకాశాలు లేవు, అది సిట్యువేషన్ అనమాట. సో మెయిన్స్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేస్తే మనకి ఇంటర్వ్యూలో తక్కువ వచ్చినా కూడా మనకి ఏదో ఒక ర్యాంక్ వస్తుంది, ఏదో ఒక సర్వీస్ వస్తుంది అనమాట. సో అప్పుడు నేను నా ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అనే ఆప్షనల్లో ఒక టాపిక్ ఉంటుంది, జెనెటిక్ డ్రిఫ్ట్ అని. సో ఎగ్జామ్ ఒక 2 days ఉంది, ఆ టాపిక్ ఎందుకో నాకు అసలు అర్థమయ్యేది కాదనమాట. సో అంతకుముందు అటెంప్ట్స్ ఆ టాపిక్ నేను స్కిప్ చేశాను. సో 3rd attempt లేదు, ఇదే రావచ్చు, నేను ఇప్పటికే లాస్ట్ అటెంప్ట్లో ఉన్నాను, ఇది ఎలాగైనా చేసి అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఎవరైతే టీచర్స్ దగ్గర నేను కోచింగ్ వెళ్ళానో అసలు ఎవరి ఫోన్ నెంబర్ లేదు, ఎవరినైనా అడుగుదాము అని అంటే ఎవరి నంబర్ లేరు, మెంటర్స్ లేరు, చెప్పేవాళ్ళు లేరు. నేను సర్లే ఇక ఎలాగో ఇది ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదా, నాకు అర్థం కావట్లేదు కదా, నేను వదిలేశాను మేడం. అదే ప్రశ్న ఎగ్జామ్లో అడిగారు.
ఓకే. సో నాకు కొంచెం మార్క్స్ తక్కువ వచ్చాయి మెయిన్స్లో. మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, కానీ ర్యాంక్ రాలేదు. ఓకే. అప్పుడు నేను ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే, నేను అనాలిసిస్ చేసుకుంటే నాకేమనిపించిందంటే, నేను కోచింగ్ తీసుకున్నాను Correct. కానీ ఏ ఫ్యాకల్టీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, మెంటర్స్ ఎవరు అందుబాటులో లేరు, టైంకి అందుబాటులో లేరు. ఇది కాదు ప్రాపర్ కోచింగ్ అని అంటే. కోచింగ్ అంటే ఏంటంటే విద్యార్థికి ఎప్పుడు అవసరమో అప్పుడు అందుబాటులో అందుబాటులో ఉండాలి. ఉండేటటువంటి ఉపాధ్యాయుడు. అలా టీచర్ మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు మన ఏ డౌట్ ఉన్నా కూడా మనం వాళ్ళని అడగొచ్చు. అవును. సో ఆ రోజు నేను అనుకున్నాను అనమాట, ఐ విల్ కంపల్సరీ ఎస్టాబ్లిష్ ఆ ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్ ద్వారా కోచింగ్ కాదు, కోచింగ్తో పాటు మెంటర్షిప్, Correct. విద్యార్థికి ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా, ఆ విద్యార్థికి వచ్చినటువంటి డౌట్స్ నేను సాల్వ్ చేసే విధంగా, నా టీం సాల్వ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పటికి కూడా కెనరా బ్యాంక్లో మేనేజర్ ఉన్నా కూడా అది రిజైన్ చేసి మరీ ఫ్రెష్గా నేను విష్ణు ఐఏఎస్ అకాడమీ ఎస్టాబ్లిష్ చేయడం అయింది మేడం. సూపర్ సార్, నిజంగా సూపర్. నిజంగా స్టూడెంట్కి కావాల్సింది కూడా అదే ఉంటుంది. సో ఇప్పుడు మనం జనరల్గా చూసుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ అనగానే మోస్ట్లీ నార్త్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. చాలా మంది అనుకుంటారు నార్త్ వాళ్ళకి వస్తుంది, సౌత్కి రాదు అని. సో మీరేమంటారు, మన సౌత్ వాళ్ళ నంబర్ ఎందుకు తక్కువ ఉందంటారు? ఒకటి ఏంటంటే మీరు చెప్పింది అక్షరాల నిజం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ యావరేజ్గా 1000 నోటిఫికేషన్స్ ఉంటాయి, 1000 జాబ్స్ ఉంటాయి. ఆ 1000 జాబ్స్లో 700 అంటే 70% జాబ్స్ నార్త్ ఇండియన్కే వస్తాయి. Correct. ఓ 30%లో మనకి 20% వస్తాయి, 5% వెస్ట్కి పోతుంది, 5% నార్త్ ఈస్ట్కి ఇండియా అండ్ ఈస్ట్ ఇండియాకి వెళ్తుంది అనమాట. Okay. 70% మొత్తం నార్త్, 20% సౌత్ ఇండియా. ఇంత పెద్ద సౌత్ ఇండియాలో 20% వస్తుంది. అవును. ఎందుకు అన్న నేను బాగా అనలైజ్ చేసిన నాకు అర్థమైంది ఏంటంటే, మన వాళ్ళు సౌత్ వాళ్ళు బీటెక్, ఇంజనీరింగ్, డాక్టర్ దీనికే లిమిట్ Traditional అయిపోయారు. courses కి ట్రెడిషనల్కే వాళ్ళు లిమిట్ అయిపోయారనమాట. అదే నార్త్ ఇండియన్స్కి వాళ్ళకి తెలుసు, ఎంత చేసినా కూడా గవర్నమెంట్లో మనము ఆ వ్యవస్థలో మనం ఒక మెంబర్ అవుతే, మా అబ్బాయి ఆ వ్యవస్థలో మెంబర్ అవుతే, మా అమ్మాయి ఆ వ్యవస్థలో మెంబర్ అవుతే, ఆ వ్యవస్థనే శాసించే స్థాయికి వెళ్తారు వాళ్ళు. ఆ వ్యవస్థలో మార్పులు చేయడానికి వాళ్ళు వస్తారని ఎంత అవేర్నెస్ ఉంటుంది వాళ్ళకి. లీడర్షిప్ అనేది అక్కడ build అవుతుంది. సో మన వాళ్ళకి ఏంటనంటే, లేదు సేఫ్ సైడ్ ఉంటే చాలు, ఏదో ఒక జాబ్ వస్తే చాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే చాలు అని చెప్పి సేఫ్ గేమ్ ఆడతారు మనం. Correct. కానీ దీనివల్ల ఏమవుతుందంటే, మన సౌత్ ఇండియన్ వాళ్ళు ఆ బ్యూరోక్రసీలో ఎంటర్ కాకపోవడం వల్ల వాళ్ళు ఎలాంటి మార్పులు చేయలేకపోతున్నారు, రిఫార్మ్స్ రాలేకపోతున్నారు, పాలసీ మేకింగ్లో వాళ్ళ రోల్ లేదు, పాలసీ ఇంప్లిమెంటేషన్లో వాళ్ళ రోల్ లేదు. సో ఈ కారణం చేత మన నంబర్స్ తక్కువ ఉన్నాయి, అవేర్నెస్ లేకపోవడము. ఇప్పుడు కూడా పెద్ద నంబర్ ఏం పెరగట్లేదండి. అవును. Correct. సో ఎక్కువ హిందీ బెల్ట్ అంటాం మనం, అవును. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, ఈ 4-5 రాష్ట్రాల నుండే ఒక 50% వాళ్ళే వచ్చేస్తారు. చేస్తున్నారు. సో ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్. Correct. ఇప్పటికైనా కూడా మన వాళ్ళకి అవేర్నెస్ వచ్చి ఈ సిస్టంలో మనకి ఎంటర్ అవుతే బాగుండు అని చెప్పేసి వస్తే ఇంకా బాగుంటుంది. ఇంకొకటి, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అసలు? అంటే ఇప్పుడు మనకి పేరెంట్స్కి ఒక ఎగ్జామ్షన్ ఇస్తేనే వాళ్ళు కూడా ముందుకు రాగలుగుతున్నారు కదా. సో ఎలా ఉంటుంది ఆ లైఫ్ వాళ్ళది? ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. నాకు ఒక స్టూడెంట్ తెలుసు, ర్యాంక్ వచ్చింది, పేరు తీసుకోను. అతను నాకు చెప్పాడనమాట, రిజల్ట్ వచ్చింది ద మంత్ ఆఫ్ మే. వాళ్ళకి లబాసనా ట్రైనింగ్ ఆగస్ట్లో ఉంటుంది. అంటే జూన్, జూలై, ఆగస్ట్ 3 నెలలు. నాకు రోజు నాతో ఏమేమైతే చెప్పేవాడు అనమాట. సో లాస్ట్ ఆ లబాసనాకి అతను హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాడు అనమాట. సార్ నాకు ర్యాంక్ ఎందుకు వచ్చిందా అనిపించింది సార్ నాకు. ప్రతిరోజు ఎవరో ఒకరు పిలిచి నాకు లంచ్ అరేంజ్ చేయడము, సన్మానం చేయడము, నాకు ఎవరు కొత్త రిలేటివ్స్ రావడము, ఇది ఇప్పటిదాకా తెలియని రిలేటివ్స్ నువ్వు తెలుసు అని రావడము, పోలీస్ ఆఫీసర్స్, ఎస్ఐలు, ఎస్పీలు అందరు నాకు సన్మానం చేయడము. అసలు నాకు అంటూ పర్సనల్ టైం లేకుండా పోయింది సార్ ఆ 3 నెలలు. అన్ని సన్మానాలు, అంత రెస్పెక్ట్ ఇచ్చారు నాకు. నిజంగా నేను ఊహించలేదు అని అన్నారు. అంటే అంత రెస్పెక్ట్ ఉంటుంది అనమాట ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవుతే. మన చుట్టాలు ఎవరైతే మనల్ని పట్టించుకోరో, మన రిలేటివ్స్ ఎవరైనా సరే, వాళ్ళందరి ముందు ఒక్కసారి వి విల్ బి ఆన్ ద టాప్ ఆఫ్ ద ఎర్త్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటనంటే, వీళ్ళకి ఒక ఐఏఎస్ అయ్యారు అనుకోండి, వాళ్ళకు గవర్నమెంట్ బంగ్లా ఇస్తారు, వాళ్ళకు 2 కార్స్ ఇస్తారు, ఇంట్లో పనిచేయడానికి ఒక 4-5 ఎంప్లాయీస్ ఇస్తారు, వాళ్ళకి ఎంప్లాయీస్ దొరకకపోతే దానికి అలవెన్సెస్ కట్టిస్తారు, ఇంటర్నెట్ ఫ్రీ ఉంటుంది, ఫోన్ ఫ్రీ ఉంటుంది, మనం వెనుక ఒక బంట్రోత్ ఉంటాడు. అదే ఒక ఊహించని లివింగ్ స్టాండర్డ్స్ అనేది మొత్తం కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. అప్పటికందరూ ఏమనుకుంటారంటే, అయినా రాజకీయ నాయకుడు చేతుల్లోనే ఎన్ని సంవత్సరాలు ఉంటాడు, 5 సంవత్సరాలే ఉంటాడు, ఈయన పర్మనెంట్ సివిల్ సర్వెంట్, వాళ్ళు టెంపరీ సివిల్ సర్వెంట్. రిటైర్ అయ్యేంత వరకు 60 years వరకు కూడా అవే ఎంజాయ్ చేస్తాడు. కానీ ఒక పొలిటీషియన్ అవి ఓన్లీ 5 years మాత్రమే ఎంజాయ్ చేస్తాడు, టర్మ్ ఉన్నంత వరకే అతను ఎంజాయ్. కరెక్ట్. సో ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు మీరు చాలా మంది స్టూడెంట్స్ని చూసుంటారు, బాగా హార్ట్ టచింగ్ అనిపించిన ఒక సిచ్యువేషన్, అండ్ పాజిటివ్గా రెస్పాండ్ అయిన ఒక సిచ్యువేషన్, అండ్ నెగిటివ్గా
అనిపించిన సిచ్యువేషన్? నేను పేరు తీసుకుంటానండి ఇక్కడ. ఉమాహారతి అని ఆల్ ఇండియా ర్యాంక్ 3 తనకి. ఓకే. తను 4 అటెంప్ట్‌లు జియోగ్రఫీ అనే ఆప్షనల్‌తోని ప్రిపేర్ అయింది. ఆ 4థ్ అటెంప్ట్‌లో ఇంటర్వ్యూ గైడెన్స్ అప్పుడు నా దగ్గరికి వచ్చిందనమాట. ఓకే. నేను చెప్పాను ఎలా ప్రిపేర్ అవుతే బాగుంటుందని చెప్పినప్పుడు తను ఇంటర్వ్యూకి వెళ్ళింది. పాపం మళ్ళీ ర్యాంక్ రాలేదు. తను నాకు ఒకసారి ఫోన్ చేసి ఏమందనంటే, సార్ నేను జియోగ్రఫీ ఆప్షనల్ ఎంత బాగా రాసానంటే దీనికన్నా ఎక్కువ ఇంకా బాగా రాయలేను నేను. ఓకే. దీనికన్నా ఇంకా బాగా రాయలేను నేను. మాక్సిమం ఎఫర్ట్ పెట్టాను. పెట్టేసి. సో అయినా కూడా నాకు 230 మార్క్సే వచ్చాయి. 230 మార్క్స్ వస్తే చాలా తక్కువ అనమాట. 300 రావాలి. సో అంత బాగా రాశాను కూడా నేను 230 మార్క్స్ వచ్చాయి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్. షీ ఈజ్ ఫ్రమ్ వెరీ గుడ్ ఐఐటీ కాలేజ్‌లో చదివింది. ఓకే. అరే ఇంత ఇంత హై క్వాలిఫైడ్ అకాడమిక్స్ ఉన్న వాళ్ళకి ఇంత కష్టం ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి ఇదొక సందర్భం మేడం. రెండోది ఏంటనంటే మొన్న రీసెంట్‌గా ప్రిలిమ్స్ అప్పుడు వాళ్ళ మదర్ చనిపోయిందనమాట. ఓకే. ఒక స్టూడెంట్‌కి 10 డేసే ఉంది. 10 డేస్ వరకి అవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అబ్బాయి రాలేడు బయటికి. నేను ప్రిలిమ్స్ రాయాలనుకుంటున్నాను సార్, కానీ అనుకోకుండా ఇలా జరిగింది మా ఇంట్లో. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు నేను నా స్టూడెంట్ ద్వారా ఫోన్ చేసి కొన్ని పీడిఎఫ్స్ మెటీరియల్స్ నేను ప్రింట్అవుట్ తీసి పంపించాను. అతను 5 to 6 డేస్ 5 డేస్ అయిపోయిన తర్వాత చదువుకోవడం మొదలుపెట్టాడు. ఓకే. అతను కూడా లాస్ట్ అటెంప్ట్. సో నాకు బాధ అనిపించింది. అటెంప్ట్స్ లేవు, వాళ్ళ మదర్ చనిపోయింది, ఎలా చదువుకోగలడు? ఎమోషనల్‌గా చాలా డిప్రెషన్ సిట్యుయేషన్ అనమాట. అటెంప్ట్స్ లేవు ఇంకా ముందు. కరెక్ట్. సో ఈసారి ప్రిలిమ్స్ అవుతేనే మెయిన్స్ అవుతుంది. కరెక్ట్. సో అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. కానీ లక్కీయెస్ట్ విషయం ఏంటంటే ఆ అబ్బాయి ప్రిలిమ్స్ క్లియర్ చేశాడు. ఓకే. 2 డేస్ బ్యాక్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్ట్ ఇచ్చిందండి. ఆ ప్రిలిమ్స్ క్లియర్ చేశాడు అనమాట. నైస్. సో సరే, అంత బాధలో కూడా చదివి దేవుడి దయ వల్ల ప్రిలిమ్స్ క్లియర్ చేశాడని సంతోషం అయితే ఇచ్చింది. సో దీన్ని బట్టి చూస్తే నేను ఇంకొక క్వశ్చన్ మీకు పోస్ట్ చేయాలి సార్. ఇప్పుడు మీరు చెప్పారు ఎమోషనల్‌గా అబ్బాయి స్టాండర్డ్ ఉండి చదువుకున్నాడు. ఫస్ట్ మీరే అనుకుంటా ఇన్స్పిరేషన్. బికాజ్ మీ మదర్ చాలా రీసెంట్‌గానే మీరు అవును. మిస్ అయ్యారు ఆవిడని. అవును. సో ఆ టైంలో కూడా మీరు పిల్లలకి కోచింగ్ ఇవ్వడం ఆపలేదు అని కూడా విన్నాను నేను. అవును. సో మేబీ ఇదే ఎమోషనల్ కనెక్షన్ ఏమో స్టూడెంట్‌కి. మీరేమంటారు? నిజమే మేడం, ఇది నేను ఒప్పుకోవాల్సిన విషయము. అంటే నన్ను ప్రాపర్‌గా ఎవరికైనా అంతే, కానీ నాకైతే నా విషయంలో మా మదర్ నన్ను ప్రాపర్‌గా అర్థం చేసుకుంది. ఎందుకనంటే నేను గవర్నమెంట్ ఉద్యోగం రిజైన్ చేసి నేను ఒక ఫ్రెష్‌గా ఒక టీచర్ లాగా స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు మా వైఫ్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఎవరు ఏ రిలేటివ్ అందరూ నవ్వారన్నమాట. అవును. ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం రిజైన్ చేస్తారా అని చెప్పేసి. మా మదర్ ఒకటే ఉంది, నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు ఒక నియర్లీ 1 lakh ఓవరాల్గా అన్ని అలవెన్సెస్ అంతే. కలిపి 90,000 దాకా వచ్చేది. ఉమ్. నీకు నమ్మకం ఉంటే రిజైన్ చేసే ఏముందిలే అని చెప్పేసి అన్ని విషయాలలో. అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం రిజైన్ చేస్తానంటే ఎవరు ఒప్పుకోరు. ఒప్పుకోరు. ఎవ్రీవన్ వాంట్ టు హ్యావ్ ఎ సేఫ్ గేమ్. కరెక్ట్. సో సెక్యూరిటీ సెక్యూరిటీ కావాలనుకుంటారు కావాలని. జాబ్‌కి. సో అలా ప్రతి సందర్భంలోనూ నాకు అటెంప్ట్స్ అయిపోయినప్పుడు కూడా ప్రతి సందర్భంలోనూ నా చేయుతగా నిలిచిందనమాట. తను కరెక్ట్ ప్రిలిమ్స్ ముందు మా మదర్ చనిపోయారు. నేను ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను అనమాట, 100% క్లియరింగ్ ప్రిలిమ్స్ అనేది. ప్రిలిమ్స్ ఓకే. టఫ్ మేడం యూపీఎస్సీలో. ఓకే. సో ఇక నేను అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండే. అయినప్పటికీ కూడా నేను కొన్ని ఆన్లైన్ సెషన్స్ తీసుకొని వాళ్ళని మొన్న ప్రిలిమ్స్కి ముందు అంటే మే మంత్లో వాళ్ళకి ట్రైన్ చేయడం జరిగింది. లక్కీలీ ఆ బ్యాచ్లో నుంచి ఒక 13 స్టూడెంట్స్ క్లియర్ చేశారు. ఓవరాల్గా మా అకాడమీ నుంచి ఒక 80 స్టూడెంట్స్ అయితే ప్రిలిమ్స్ క్లియర్ క్లియర్ చేశారు. సూపర్ సార్. సరే ఇంకొకటి ఏంటంటే జనరల్గా యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనగానే ఫస్ట్ భయం అనేది ఫస్ట్ స్టెప్ వేయకుండా వెనక్కి లాగేస్తుంది, అటు అవును. పేరెంట్స్ని ఇటు పిల్లల్ని. అవును. సో దీని మీద మీరేమంటారా? భయం అనేది ఎంతవరకు? మనం ఎప్పుడైనా కూడా ఎంత పెద్ద ప్రయాణమైనా కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. అది మన ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో పేరెంట్స్ దగ్గర ఏముంటుందంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అనేది పైనుంచి దిగి రావాలి, రైట్. మన వాళ్ళకి కాదు, కాదు. అసలు కానే కాదు, ఇది ఇంపాసిబుల్, ఎవరికో అవుతుంది, ఐఏఎస్ పిల్లలకే అవుతుంది అని అంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న రీసెంట్గా ఒక అబ్బాయికి ర్యాంక్ వచ్చింది. తెలుగు మీడియం, రాము అతని పేరు. తెలుగు మీడియంలో రాశాడు. ఓకే. ఒక 4-5 అటెంప్ట్స్ తీసుకున్నాడు. తెలుగు మీడియంలో రాయడం వల్ల తనకు మంచి ఐపీఎస్ సర్వీస్ వస్తుంది. మామూలు విద్యార్థియే. ఓకే. సో మనం ఈ రోజు నుంచి ఎలా చదివామన్నది ఇంపార్టెంట్ మేడం సివిల్ సర్వీసెస్లో. ఇంతకుముందు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఐఐటీయా లేకపోతే ఇంగ్లీష్ మీడియమా లేకపోతే మనం పెద్ద స్కూల్లో చదివామా, ఇవన్నీ ఏం పట్టింపు ఉండదు. ఈ రోజు నుండి మనం ఎంత కష్టపడ్డాము, ఈ రోజు నుండి మనం ఎంత జెన్యూన్గా కష్టపడ్డాము అన్నదే మ్యాటర్స్ అవుతుంది అనమాట. సో ఇట్స్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. అది తెలుగు మీడియం అభ్యర్థి కావచ్చు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థి కావచ్చు, హిందీ మీడియం అభ్యర్థి కావచ్చు, ఎవరైనా సరే మనము ఈ రోజు నుంచి కన్సిస్టెంట్గా చదివామా లేదా, మనం జెన్యూన్గా ఉన్నామా లేదా, మనం జెన్యూన్గా ఉన్నామా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు మీరు కన్సిస్టెంట్ అనగానే నాకు అందులోంచి ఒక క్వశ్చన్. ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటే ఇంటెలిజెన్స్ ఇంపార్టెంటా, కన్సిస్టెన్సీ ఇంపార్టెంటా? మేడం నా ప్రిపరేషన్లో నాకు ఫ్రెండ్ ఉండే, అతను ఐఐటి మద్రాస్,
ఐఐఎం అహ్మదాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు, మ్మ్. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్లో చదివాడు. మ్మ్. మేమిద్దరం స్టార్ట్ చేసాం ప్రిపరేషన్, ఇద్దరం కలిసి కూడా కోచింగ్ సెంటర్కి వెళ్ళాము. నాకు అన్నీ తెలుసు అనే యాటిట్యూడ్తోనే ఉండే. కరెక్ట్. నేనేమో నాకేం తెలియదనే యాటిట్యూడ్తో నేర్చుకోవాలనే ఆతృత నాలో ఉండే. నేను ఒక మామూలు కాలేజ్లో మామూలు బ్యాక్గ్రౌండ్తోని, మామూలు సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్తో నేనున్నాను. నేను 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను మేడం. అతను ఒక్కసారి కూడా ప్రిలిమ్స్ కాలేదు. ఓ, అంటే దాని అర్థం ఏంటి? ఇంటెలిజెన్స్ విల్ నాట్ ప్లే ఏ రోల్. చాలా ఏ- తక్కువ అమౌంట్ చాలా తక్కువ అమౌంట్. ఐక్యూ 10%. అంటే మనం ఫాస్ట్ లెర్నర్ అయి ఉండాలి. అంటే అది ఆ ఫాస్ట్ లెర్నర్ అవ్వాలి అని అంటే క్యూరియాసిటీ ఉండాలి, నేర్చుకోవాలి అనే ఆతృత ఉండాలి. క్యూరియాసిటీ ఉంటే ఆటోమేటికల్లీ వి విల్ బికమ్ ఫాస్ట్ లెర్నర్స్. సో ఆ ఫాస్ట్ లెర్నర్ ఒకటి, ముఖ్యంగా మొండి పట్టుదల, కన్సిస్టెన్సీ, చెయ్యాలి నేను చేస్తాను, నా వల్ల అవుతుంది అనే గట్టి నమ్మకము, సంకల్పము, ప్లస్ ప్రాక్టికల్గా చూడడం. ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా చూడడం. రైట్. దాన్ని మనము ఒక ఐడియల్గా ఇమాజినరీగా చూడకూడదు. కరెక్ట్. ప్రతి సబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రతి అంశము మనము రియల్గా ప్రాక్టికల్గా ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనకి ఈజీ అవుతుంది. ముఖ్యంగా కన్సిస్టెన్సీ మేడం, ఓకే. మొండి పట్టుదల. కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు చూసుకుంటే ముఖ్యంగా విష్ణు ఐఏఎస్ అకాడమీలో మనం రీసెంట్గా విన్నది ఏంటంటే డిగ్రీ కమ్ ఐఏఎస్ కోచింగ్. సో దీనివల్ల స్టూడెంట్కి అయ్యే బెనిఫిట్స్ ఏంటి? ఇది చాలా మంచి ప్రశ్న మేడం. అది అందరు పేరెంట్స్ తెలుసుకోవాల్సింది. నా వయసు 26 ఇయర్స్ ఉన్నప్పుడు నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఓకే. అంటే నాకు అవేర్నెస్ లేట్గా వచ్చింది. కరెక్ట్. ఇప్పుడు నాకు వచ్చిన అవేర్నెస్ వల్ల నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఎవరైతే ఖచ్చితంగా మా అమ్మాయి, మా అబ్బాయి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సర్వీసెస్లో గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అనుకున్నప్పుడు, ఎందుకనంటే నన్ను తీసుకునే బీటెక్ చదివి నేను మళ్ళీ యూపీఎస్సీకి వచ్చాను. కొందరు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు ఎంబీబీఎస్ చేసి కూడా వాళ్ళు మళ్ళీ యూపీఎస్సీలోకి వస్తున్నారు. సో ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి, మీ పిల్లలకి ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారైతే డిగ్రీ కమ్ ఐఏఎస్ జాయిన్ అవ్వాలి. ఎందుకనంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ థర్డ్ ఇయర్, డిగ్రీ సబ్జెక్టులు చదువుతూనే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలకు అంటే ఐఏఎస్ లాంటి ఉద్యోగాలకు వాళ్ళు ప్రిపేర్ అవుతారు. హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ ప్రిపరేషన్. కరెక్ట్. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఎన్సీఆర్టీ, బేసిక్ బుక్స్, బేసిక్ నాలెడ్జ్ తెచ్చుకుంటారు. డిగ్రీ సెకండ్ ఇయర్లో జనరల్ స్టడీస్ అని ఉంటుంది, అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ చదువుతారు, డిగ్రీ సబ్జెక్ట్స్ చదువుతారు. డిగ్రీ థర్డ్ ఇయర్లో ఆప్షనల్ చదువుతారు, ఎథిక్స్ అండ్ ఎస్ఏ చదువుతారు, సీసాట్ అంటే క్వాంట్ అండ్ రీజనింగ్ చదువుతారు అనమాట. ఓకే. సో ఇలా వీళ్ళ డిగ్రీ చదువుతున్న ప్రయాణంలో 1, 2, 3 ఊరికే డిగ్రీ కాలేజ్ వెళ్ళే బదులు ప్యారలల్గా ఐఏఎస్ ప్రిపరేషన్ కూడా అవుతుంది. కాబట్టి ఈ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత మేము 1 ఇయర్ లాంగ్ టర్మ్ ఫ్రీ ఇస్తాం. సో 1 ఇయర్ లాంగ్ టర్మ్ కూర్చోబెట్టి వాళ్ళకి చదివించి వాళ్ళకి ఎందుకంటే 21 ఇయర్స్ రావాలి కదా, సో వాళ్ళని కూర్చోబెట్టి అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు టైం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్. సో ఒక్కసారి వాళ్ళందరినీ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేపిస్తాం అనమాట, రాపిస్తాము. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సెబీ, ఆర్బీఐ, గ్రేడ్ బి, ఇలా అన్ని ఎగ్జామ్స్ రాస్తూనే యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తారు. సో మీ పిల్లాడు, మీ అమ్మాయి 23 ఇయర్స్ వచ్చేలోపు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉంటారు. సూపర్ కదా. అవును. సో అదేదో నువ్వు 26 ఇయర్స్ రియలైజ్ అయ్యి 30 ఇయర్స్ గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకునే బదులు ముందు రియలైజ్ అయ్యి ముందు ప్రిపరేషన్. అందుకే మనం ఏమంటాం అంటే ఎర్లీ స్టార్ట్ అండ్ ఎర్లీ ఫినిష్. కరెక్ట్. సో ఆ ఉద్దేశంతో డిగ్రీ కమ్ ఐఏఎస్ స్టార్ట్ చేసాం అండ్ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం మేడం. ఇప్పుడు మొదటి సంవత్సరం కంప్లీట్ అయింది మా విద్యార్థులకి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు ఫాస్ట్ అయిపోయారు. వాళ్ళు డిబేట్లో చాలా బాగా మాట్లాడతారు, నాకే ముచ్చటేస్తుంది. చాలా చాలా బాగా డిబేట్ చేస్తారనమాట. ఒక టీవీ న్యూస్ ఛానల్లో ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు డిబేట్ చేస్తారో అలా డిబేట్ చేస్తారు. దే డెవలప్డ్ దేర్ కాంపిటెన్సీ. సో ఇట్స్ వర్కింగ్ అనిపించింది నాకు. అవును. సో ఇంకా మనకు ఐఏఎస్ అకాడమీ, విష్ణు ఐఏఎస్ అకాడమీలో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు సార్? ముఖ్యంగా మేడం మాది సివిల్ సర్వీసెస్ అకాడమీ. ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము, యూపీఎస్సీ ఎగ్జామినేషన్. దాంతోపాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మీద మేము ఫోకస్ చేస్తాము. సో ముఖ్యంగా ఈ గ్రూప్స్ అండ్ సివిల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాము. ఈసారి డిగ్రీ కమ్ ఐఏఎస్ కూడా స్టార్ట్ చేస్తాము. ఇంకో విషయం చెప్పాలి ఈ సందర్భంగా, మేము ఒక కొత్త జూలై 6కి నారీ శక్తి ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశాము. ఈ నారీ శక్తి ప్రోగ్రామ్ ఏంటంటే, నేను చూశాను అశోక్ నగర్లో ఒక 14 సంవత్సరాల నుంచి నేను టీచింగ్ చేస్తున్నాను మేడం. అమ్మాయిలకు ప్రాబ్లం ఉంది. ఏంటంటే హాస్టల్ ఒక చోటు ఉంటుంది, కోచింగ్ సెంటర్ ఒక చోటు ఉంటుంది. సో వీళ్ళు రోజు కోచింగ్ సెంటర్లో క్లాసెస్ విని హాస్టల్కి వెళ్ళి రావడంలో భద్రతా రిలేటెడ్ ఇష్యూస్, కొన్ని ఇష్యూస్ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనమాట. సో తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు కొంచెం ఒకటే చోటు ఉంటే బాగుండు కదా. నాకు కూడా కొన్ని సందర్భాల్లో అలా అనిపించింది, దగ్గరగా ఉంటే ఈజీ ఉంటుంది, మీరు దగ్గరగా ఉంటే బాగా ఉంటుందని అన్నారు. దగ్గరగా కాదు, ఒకటే దానిలో ఉంటే బాగుంటుందని మేము ఏం చేసాము అని అంటే ఒకటే బిల్డింగ్లో
ఒక అవర్ ఓన్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్లో సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, ఫస్ట్ ఫ్లోర్లో క్లాస్ రూమ్స్, గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్ అండ్ డైనింగ్ హాల్, ఫిఫ్త్ ఫ్లోర్లో రీడింగ్ రూమ్ అండ్ సైడ్కి బ్యాడ్మింటన్ కోర్ట్. ఓకే. సో ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ వన్ బిల్డింగ్. అక్కడే ఫిమేల్ టీచర్స్ ఉంటారు, అక్కడే ఫిమేల్ మెంటర్స్ ఉంటారు, భద్రతా రిలేటెడ్ ఇష్యూస్ ఏమీ ఉండవు, 24/7 సర్వీలియన్స్ ఉంటాయి. అక్కడ డిగ్రీ కమ్ ఐఏఎస్ క్లాసెస్ అండ్ నారీ శక్తి క్లాసెస్ మాత్రమే జరుగుతాయి. ఓకే. సో ఏమవుతుంది, వాళ్ళకి ఎక్కడికో వెళ్ళి చదువుకునే బదులు, ఇంకో చోట ఉండే బదులు ఒకటే చోట వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయనుకోండి, అది చాలా మంచి విషయం. ఇంకొకటి, అది కూడా అశోక్ నగర్లో. ఓకే. ఇప్పుడు మనం చూస్తే అది ఊరు ఎక్కడో సిటీ అవుట్స్కట్స్లో వాళ్ళ ల్యాండ్ తీసుకొని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. బట్ హబ్ ఏంటి, సివిల్ సర్వీసెస్ హబ్ అశోక్ నగర్. సో అశోక్ నగర్లోనే ఈ ఫెసిలిటీ తీసుకొచ్చాం. డాక్టర్ అవ్వాలంటే నువ్వు 20 గంటలు చదవాలి అని పేరెంట్స్ ప్రెషర్ పెడతారు. నేనే ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి. సో ఇప్పుడు యూపీఎస్ కానీ ప్రిలిమ్స్ కానీ ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఫస్ట్ టైం ఇంపార్టెంటా లేకపోతే చదివే పద్ధతి ఉంటుందా? ఒకటి మీరు అన్నట్టు మనం పుస్తకాలతో కుస్తీ పట్టకూడదు. మనం ఏది ఎంతవరకు చదవాలన్నది చాలా ఇంపార్టెంట్. 100 బుక్స్ ఉంటాయి మేడం, 100 బుక్స్ చదువుతామా మనము? 100 బుక్స్లో ప్రతి బుక్లో 10 పేజెస్ ఉంటుంది. సో అలా 100 బుక్స్లో 10 పేజెస్ చదవాలి మనం. ఆ 10 పేజెస్లో మళ్ళీ సమరైజ్ చేసుకొని మన నోట్స్లో రాసుకోవాలి. సో వాట్ వీ షుడ్ లెర్న్, హౌ మచ్ వీ షుడ్ లెర్న్, దట్ వీ షుడ్ అనలైజ్. అది చేస్తేనే మనకి ఎంతో, కానీ అన్ని మార్కెట్లో ఉన్న ప్రతి పుస్తకం తెచ్చుకొని చదువుకుంటానంటే కాదు, అది అదొక ప్రొసీజర్ కూడా వెళ్ళదు. ఇంకా చూస్తే మీరు సోషల్ సర్వీసెస్ చేస్తారు అని విన్నాం. అసలు ఎలాంటి సోషల్ సర్వీసెస్ చేస్తారు సార్ మీరు? మా సొంత ఊరు శ్రీపతిపల్లి మేడం, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. ఇంతమంది చెప్పినట్టుగా మాది కొంచెం ఎత్తు ప్రదేశం అనమాట. అక్కడ కొంచెం ఇప్పటికి కూడా ఒకప్పుడు నక్సల్ ప్రభావిత ప్రాంతం అది. 1990s టు 1995 వరకు బస్సు, ఆర్టీసీ బస్సు ఊర్లోకి వస్తే మళ్ళీ వెనక్కి రాని పరిస్థితి. అంటే నక్సలైట్స్ కాలబెట్టేవాళ్ళు అనమాట. అంత పీసరా ఆ ఏరియా అనమాట, హుస్నాబాద్, హుజురాబాద్. సో ఆ హిస్టారికల్ నేపథ్యంలో బాగా బ్యాక్వర్డ్ ఏరియా అని పైన ఎత్తు ప్రాంతం మీద ఉండడం వల్ల నీళ్లు రావు. సో నియర్లీ నేను ఇప్పటివరకు ఆ ప్రాంతాల్లో ఒక 3-4 బోర్లు వేయించాను నేను. ఎక్కడైతే వాటర్ రావో వాళ్ళకి నేను సొంత డబ్బులతో కొన్ని బోర్లు వేయించడం జరిగింది. మా ఊర్లో స్కూల్లో కంప్యూటర్స్ లేవు మేడం. సో ఒక 6 కంప్యూటర్స్ ఇచ్చి మా స్టూడెంట్స్ని తీసుకొని వెళ్ళి పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా వాళ్ళు వాడుతున్నారు, కూడా ఆ కంప్యూటర్స్ వాడుతున్నారు వాళ్ళు. ఫ్రీక్వెంట్గా అన్నదానాలు చేస్తూ ఉంటాము. మొన్న మా మదర్ పేరు మీద కూడా అన్నదానం చేస్తాము, ఒక 1000 పీపుల్ దాకా. అది మళ్ళీ ఫ్రీక్వెంట్గా చేస్తూనే ఉంటాం. సో మనకి ఇచ్చిన దాంట్లో కాస్త కూస్త ఇవ్వాలన్నది అది లోపల ఉంది కాబట్టి చేస్తున్నాం. అండ్ ఇంకొకటి చూసుకుంటే మెయిన్ క్వశ్చన్, ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి అసలు ఈ సోషల్ మీడియా అనేది వరమా శాపమా? 2 మేడం, బూన్ బేన్. ఎందుకో చెప్తాను. సోషల్ మీడియాలో ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, టెలిగ్రామ్ ఉంది, ఎన్నో మెటీరియల్స్ వస్తాయి, ఎన్నో న్యూస్ ఐటమ్స్ వస్తాయి, ముఖ్యంగా పీడిఎఫ్స్ వస్తాయి టెలిగ్రామ్లో సబ్జెక్ట్ రిలేటెడ్. ఆ పీడిఎఫ్స్ మనం వాడుకోండి, ఎంతవరకు వాడుకోవాలో వాడుకుంటే అది బూన్, అదృష్టం. లేకపోతే మనము అదే సోషల్ మీడియా రీల్స్ ఇలా ఫింగర్ మనం వెళ్ళిపోయామనుకోండి, మన చదువు పక్కన పెట్టేసి మనం చదవం. ఇంకా ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. సాయి శివాని అని తెలుగు రాష్ట్రాలలో మొదటి ర్యాంకు 2024, 11 ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ మన విద్యార్థి. తన సోషల్ మీడియా, తన స్మార్ట్ ఫోన్ని మొత్తాన్ని పక్కన పెట్టేసి డబ్బా ఫోన్ పట్టుకుంది. అలా ఒక్క 1 year చదివింది, షీ గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ 11, తెలుగు రాష్ట్రాలలో మొదటి ర్యాంక్. నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. చాలా అంటే కొంచెం ఎకనామికల్లీ డౌన్, అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అని అంటే సోషల్ మీడియాని పక్కన పెట్టడం, ఫోకస్డ్గా చదవడం, ఒక అంబిషియస్గా ఉండడము, కన్సిస్టెంట్గా చదవడం వల్ల ఉండడం. సో సోషల్ మీడియా 2 మనం ఎలా వాడతామన్నది ఇంపార్టెంట్. సో దాన్ని మనం తెలివిగా వాడితే, మన ప్రొడక్టివ్గా వాడితే ఖచ్చితంగా దానంత అద్భుతమైనటువంటి మ్యాజిక్ ఏది చేయదు. ఇట్ విల్ డూ మ్యాజిక్. ఇప్పుడు దాన్ని కనుక మనము అనవసర విషయాలకు వాడామనుకోండి, దానంత దయ్యం ఇంకోటి లేదు. ఇంకా ఇంకోటి చూసుకుంటే, ఫస్ట్లీ ఇదైతే సెన్సిటివ్ టాపిక్ అని నాకు తెలుసు. బట్ మోస్ట్లీ ఇలాంటి యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానివ్వండి, ప్రిలిమ్స్ కానివ్వండి, ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు మోస్ట్లీ పీపుల్ రిజర్వేషన్ ఒక బ్యారియర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే నాది జనరల్ కేటగిరీ, నాకు రాదులే పోనీ అని ఇలా అంటూ ఉంటారు. అసలు దీని మీద మీరేమంటారు?
ఇది చాలా మంచి ప్రశ్న మేడం. ఇది సెన్సిటివ్ ప్రశ్న. ఇది అందరికి తెలియాల్సింది కూడా. ఎన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి అని అంటే 15% ఎస్సీకి ఉంది, 7.5% ఏమో ఎస్టీకి ఉంది, 22.5, 27% ఓబీసీకి ఉంది. రీసెంట్గా 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఇచ్చారు. కానీ అంటే 50% మాత్రం ఎస్సీ ఎస్టీ ఓబీసీకి వెళ్ళింది. అందులో 50% జనరల్గా ఉంది. అందులో 10% జనరల్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 10 ఉంది. 40% మాత్రం ఓపెన్లో ఉంది. సో ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే కరెక్టే, రిజర్వేషన్ లేదు, కానీ ఆ పై మెరిట్ ఉంది కదా 50%. అందులో 10% కూడా జనరల్లో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కూడా ఉంది. సో వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాహ్మణ ఉన్నాడు మనిషి, ఆ మనిషి ఎకనామికల్గా వీక్ ఉన్నారనుకోండి, ఆ 10%లో వాళ్ళు రాసుకోవచ్చు ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద. ఇంకో 40% మాత్రం జనరల్ మెరిట్. మంచిదే కదా, మనం మెరిట్లో మనం నిరూపించుకున్నాము అని అంటే మనకు అది ఛాలెంజ్. ఎస్, ఐ కెన్ డూ, నాకు ఎలాంటి రిజర్వేషన్ అవసరం లేదు, నా దగ్గర కెపాసిటీ ఉంది అంటే అలాంటి ఛాలెంజ్ ఉందనుకోండి, రేపు పొద్దున మనం నిజంగానే ఐఏఎస్ అయ్యామనుకోండి, ఇంకా పెద్ద పెద్ద ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ని ఇంకా మనం బలంగా ఎదుర్కోగలము. సో లైఫ్లో మనం ఛాలెంజ్ తీసుకోవడానికి రెడీగా ఉండాలన్నమాట. సో ఈ రిజర్వేషన్ అనేది ఒక బ్యారియర్లా చూడకూడదు. సో నాకు అంటే ఇప్పుడు 1000 పోస్టులు రిలీజ్ అయ్యాయి అనుకోండి, 400 రిలీజ్ అయినాయి అనుకోవాలి మనం. 40% 400 రిలీజ్ అయ్యాయి, నేను దానికే కాంపిటీషన్. ఇప్పుడు యూపీఎస్సీ 400 రిలీజ్ చేసింది అనుకో, మనం చేసేది ఏం లేదు. సో 1000 ఇస్తుంది కాబట్టి నాకు 400 ఇచ్చింది, ఆ 400లోనే నేను కొడతాను. సో సార్, ఇప్పుడంతా అయిపోయింది. ఇప్పుడు ఒక ఫన్నీ వేలోకి వెళ్దాము. మీకు ఇప్పుడు రోల్ ప్లే అంటే జనరల్గా ఇప్పుడు మీకే కనుక యూపీఎస్సీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు, 1 డే యూపీఎస్సీ చైర్మన్ అనుకోండి, 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు తీసేయాలనుకున్నవి ఏంటి ఈ సిస్టంలో? చాలా టిపికల్ క్వశ్చన్ అడిగారు మేడం మీరు. యూపీఎస్సీ చైర్మన్ అనేది చాలా పెద్ద పోస్ట్. బట్ నాకు 1 డే సీఎం లాగా 1 డే యూపీఎస్సీ చైర్మన్ ఇస్తే నేను మొదటిగా CSAT క్వశ్చన్ పేపర్ ఉంటుంది మేడం, సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అందులో ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్స్ అడుగుతారు. అది 10th స్టాండర్డ్ అని నోటిఫికేషన్స్లో పెడతారు, కానీ హయ్యెస్ట్ స్టాండర్డ్ టఫ్ ఉంటుందన్నమాట. కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఒక తెలుగు మీడియం అభ్యర్థి, ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన అభ్యర్థి అసలుకి అడ్రస్ చేయలేరు. కానీ వాళ్ళ నోటిఫికేషన్లో మాత్రం 10th క్లాస్ స్టాండర్డ్ అని అంటారు. ఇమ్మీడియట్గా నేను ఏం చేస్తాను అని అంటే, ఇవ్వండి, మీరు అంతే స్టాండర్డ్గా ఇవ్వండి, కానీ మన కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో క్వశ్చన్ పేపర్ని నేను 22 లాంగ్వేజెస్లో ఇస్తాను. వాళ్ళు ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఇస్తున్నారు. సో హిందీ మీడియం వాళ్ళకి ఏమవుతుందంటే టఫ్ ఇచ్చినా కూడా వాళ్ళు హిందీలో అనువాదించుకోవడం వల్ల వాళ్ళు రాయగలుగుతున్నారు. మన తెలుగు అభ్యర్థులకు ఏమవుతుందంటే కొన్ని ఇంగ్లీష్లో రాకపోయినా కూడా తెలుగులో చూసుకుంటే మనకు కనెక్ట్ అవుతాం కదా. సో తెలుగులో లేదు క్వశ్చన్ పేపర్. సో మొదటిగా నేనేం చేస్తానంటే తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేపిస్తాను. 1. 2, సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ని ఖచ్చితంగా 10th స్టాండర్డ్ లోపే పెడతాను. 2, 3, ఇంటర్వ్యూలో ఏదైతే వీళ్ళు ఒక 30 మినిట్స్లో టెస్ట్ చేస్తారో, కానీ ఒక 30 మినిట్స్లో మన క్యారెక్టర్ తెలిసిపోతుందా, 30 మినిట్స్లో ఒక నాలెడ్జ్ తెలిసిపోతుందా. ఇప్పుడు నాకు ఆ రోజు ఫీవర్ వచ్చింది, లేకపోతే అదే రోజు నేను కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నాను, నేను భయపడ్డాను. సో నాకు చాలా స్కిల్ ఉంది, కానీ ఆ 30 మినిట్స్ నేను బాగా పర్ఫామ్ చేయలేకపోయాను. అది నా తప్ప. బట్ ఒక 30 మినిట్స్లో వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఆ ఇంటర్వ్యూ అనేది ఎస్ఎస్బి లెవెల్లో సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అని ఉంటుంది అనమాట. ఒక 5 days వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో మనం ఒక 30 minutes కంగారు పడవచ్చు, 5 days మనం కంగారు పడం కదా. సో ఒక గ్రాడ్యువల్లీ ద టెస్ట్ షుడ్ బి డన్. ఆ ఇంటర్వ్యూలో నేను మార్పులు తీసుకొస్తాను. సో 3 విషయాలు మేడం, తెలుగులో క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేపిస్తాను, CSAT 10th స్టాండర్డే వచ్చేలా చూస్తాను. 3, ఇంటర్వ్యూలో 30 minutes కాకుండా ఎస్ఎస్బిలో ఎలా అయితే ఇంటర్వ్యూ అవుతుందో అలా సుదీర్ఘంగా ఇంటర్వ్యూ చేస్తే మనం 30 minutes కంగారు పడ్డా కూడా 5 days అయితే కంగారు పడం కాబట్టి. ఇప్పుడు చూసుకుంటే ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ తను ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఆ మూమెంట్లో తనకి మోటివేషనల్గా తన రూమ్లో కానీ తన ప్రైవేట్ స్పేస్లో చూసుకున్నప్పుడల్లా మోటివేషనల్గా అనిపించడానికి ఒక ట్యాగ్ లైన్ అంటూ చెప్పాలి అంటే మీరేం చెప్తారు? ఒక కొటేషన్ చెప్తాను మేడం, దిస్ ఈజ్ మై ఫేవరెట్ కొటేషన్. ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ద సన్, యూ నీడ్ టు బర్న్ లైక్ ద సన్. సో మనం సన్ లాగా షైన్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ నువ్వు సన్ లాగా మండాలి. ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు జనరల్గా యూపీఎస్సీ మేబీ జాబ్ క్రాక్ చేయనివ్వండి, చేయకపోనివ్వండి, బట్ వాళ్ళ వ్యక్తిత్వంలో ఏమైనా మార్పులు ఉంటాయా? మేడం, అన్ని ప్రశ్నల్లో ఇది అద్భుతమైనటువంటి ప్రశ్న మేడం. నన్నే తీసుకుంటే నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ కన్నా ముందు అందరు అబ్బాయిలాగా ఒక టీనేజ్ ఒక అబ్బాయి ఎలా ఉంటుందో అలా ఉండేవాడిని. నేను ఎప్పుడైతే యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానో ఒక డిసిప్లిన్, నాకు ర్యాంక్ రాకపోయినా కూడా నాకు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి నేను మెంటర్లా ఉన్నప్పటికి కూడా నాలో వచ్చినటువంటి మార్పులు ఏంటంటే డిసిప్లిన్డ్ లైఫ్,
పంక్చువాలిటీ. నేను చాలా చాలా మొండి ధైర్యంతోని చాలా కాన్ఫిడెంట్ ఒకటి చెప్పగలను మేడం. నేను ఇప్పటివరకు 14 సంవత్సరాల నుంచి క్లాసెస్ చెప్తున్నాను. నియర్లీ ఒక 200 బ్యాచెస్ చెప్పుంటాను. నా క్లాస్ 5 కంటే 5కే స్టార్ట్ అవుతుంది. నా క్లాస్ 2 అంటే 2కే స్టార్ట్ అవుతుంది. మీరు అశోక్ నగర్కి వెళ్ళి ఎవరినైనా అడగండి, విష్ణు సార్ ఎవరు ఏం చెప్పినా కూడా ఒక్కటి మాత్రం చెప్తారు, సార్ క్లాస్కి టైం అంటే టైంకి స్టార్ట్ చేస్తారని. ఐ లెర్న్డ్ పంక్చువాలిటీ. సో డిసిప్లిన్డ్ వే మేడం, కన్సిస్టెన్సీ, ముఖ్యంగా మనం పంక్చువల్గా మారుతాము. మనం ఎంత కష్టపడ్డా కూడా రాలేదు, ఎంత కష్టపడ్డా కూడా రాలేదు కాబట్టి లైఫ్ అనేది ఏమీ లేదు, సింపుల్. డబ్బులు అనేది ఏమీ లేదు, సింపుల్. మనం కరప్షన్ వైపు కూడా వెళ్ళాం. 4th అటెంప్ట్ 5th అటెంప్ట్ దాకా వెళ్తే మాత్రం అన్ని కష్టాలు ఇబ్బందులు పడుంటాం కదా. ఎవరు మనం చెప్పినట్టు వినరు, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోరు, చుట్టాలేమో ఎన్ని మాటలతో పొడుస్తారు, ఇంకెన్ని సంవత్సరాలు చదువుతావురా అని అంటారు. మీ ఫ్రెండ్స్ ఏమో ఎంజాయ్ చేస్తా కంపారిజన్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్ ఏమో సాఫ్ట్వేర్ కంపెనీలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, మనమేమో ఈ పుస్తకాలతో కుస్తీ చేస్తున్నాము. సో మనలో మార్పు వస్తుందన్నమాట. వీ విల్ బీ లైక్ ఏ రియల్ హ్యూమన్ బీయింగ్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంకుల సంఖ్య, టాపర్స్ సంఖ్య ఇంకా పెంచాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మేడం. ఈ మధ్యలో నంబర్స్ పెరుగుతున్నారు. ఒకటి ఏంటంటే పేరెంట్స్ కూడా ఓన్లీ బీటెక్ లేకపోతే ఇంజనీరింగ్, ట్రెడిషనల్ మెడిసిన్ ఇలా కాకుండా, లేదమ్మా నువ్వు ఛాలెంజెస్ తీసుకో, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వు. పేరెంట్స్ కూడా పిల్లలకి ఛాలెంజింగ్ కోర్సెస్లో పంపిస్తే ఏమవుతుందనంటే వాళ్ళు కూడా రేపొద్దున ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు ఎదుర్కొనే విధంగా వాళ్ళు తయారవుతారనమాట. సో పేరెంట్స్ కూడా పిల్లలకి రిస్క్ ఫ్రీ, సేఫ్ జోన్స్, మన కంఫర్ట్ జోన్స్ అలవాటు చేయకూడదు. అయితే రేపొద్దున ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వాళ్ళు సూసైడ్స్ చేసుకున్నారు, కొలాప్స్ అయిపోతున్నారు అనమాట. దే కెనాట్ హ్యాండిల్ ఇట్. సో ఇఫ్ యూ స్టార్ట్ యువర్ జర్నీ విచ్ ఇస్ వెరీ రిస్క్, వేర్ ఛాలెంజింగ్, మనం చాలా కష్టపడాలి, మనం హార్డ్ వర్క్ చేయాలి, ఇలాంటివి అవి డెవలప్ అవుతాయి కదా. రేపొద్దున ఫ్యూచర్లో 30 years 40 yearsలో లైఫ్లో ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కూడా వాళ్ళు ఎదుర్కొనే స్థాయిలో ఉంటారనమాట. సో పేరెంట్స్ అది డెవలప్ చేయాలి. అది ఎలా డెవలప్ చేయొచ్చు? చలో బేటా, టేక్ రిస్క్, గో అండ్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్, ఐఎమ్ దేర్ బిహైండ్ యూ, యూఆర్ అంబిషన్ అలానే ఉండాలి. అలా వాళ్ళ పేరెంట్స్ మన పిల్లల్ని మోటివేట్ చేయాలి. పేరెంట్స్ అర్థం చేసుకోకపోతే అబ్బాయిని ఎవరు అర్థం చేసుకుంటారు మేడం? సో పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ హూ షుడ్ సపోర్ట్ ద చిల్డ్రన్. దే షుడ్ వెన్ అండ్ నేను ఉన్నాం బేటా, నువ్వు ముందుకెళ్ళు, నువ్వు చదువు, నువ్వు హార్డ్ వర్క్ చేయి, రాకుండా బాయ్ నేను చూస్తాను కదా, నువ్వు కష్టపడి నీ కర్మ నువ్వు చేయి, ప్రతిఫలం ఆశించకు, నేను చూస్తాను నువ్వు ఎలా హార్డ్ వర్క్ చేస్తావు, నువ్వు జెన్యున్గా చేసావు అనుకో, నేను నీ వెనుకున్నాను అని తండ్రి అమ్మ అలా సపోర్ట్ చేశారనుకోండి, ఐఏఎస్ ఐపీఎస్ పక్కన పెట్టండి, లైఫ్లో విజయం పొందుతారు వాళ్ళు. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇది మీకు ఒక పరీక్షనే చెప్పాలి, మీకు పరీక్ష. బికాస్ నాకు ఇప్పుడు ఏంటంటే, మీరు ఒక స్టూడెంట్ ఎవరైతే చాలా చోట్ల యూపీఎస్సీకి ట్రై చేసి వెక్స్ అయిపోయారు, ఇంకా నాకు రాదు అని డల్ అయిపోయిన స్టూడెంట్ ఎవరైనా ఉంటే, వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చేంజెస్ చూసి వాళ్ళు క్రాక్ చేసిన వాళ్ళు ఎవరైనా స్టూడెంట్ ఉంటే, వాళ్ళతో మీరు ఇప్పుడు నాకు ఆన్ కాల్, లైవ్లో నాకు ఆన్ కాల్ చేసి మాట్లాడి వినిపించాలి. కాలా మేడం? షాక్ మేడం, ట్రై చేస్తాను, లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. పర్వాలేదు, జస్ట్ ట్రై చేయండి. ఒక స్టూడెంట్ మేడం, లక్ష్మీ సౌజన్య అని, పాపం 3 attempts తన మాటలోనే విందాము. బట్ 3 attempts తను ప్రిపేర్ అయింది, రాలేదు. సరే నేను డ్రాప్ అవుట్ అవుతానని చెప్పి నా దగ్గరికి వచ్చింది. లేదమ్మా ఇంకొక అటెంప్ట్ బాగా ప్రిపేర్ అవ్వు, నేను సొంత కూతురులా చదివించుకుంటాను నేను అని చెప్పేసి నేను ఆమెని బాగా మోటివేట్ చేసి చదివించాను. మొన్న ప్రిలిమ్స్ క్లియర్ అయింది. సో రీసెంట్ ప్రిలిమ్స్ క్లియర్ గొప్ప విషయం మేడం. ఈ మధ్యలో ప్రిలిమ్స్ చాలా టఫ్ వస్తుంది. చాలా కీప్ లౌడ్ స్పీకర్. హలో అమ్మా. హలో హలో అమ్మా, ఫ్రీ ఉన్నారా? సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అది అనుకోకుండా నేను పాడ్కాస్ట్లో లలిత మేడంతో ఉన్నాను. మేడం ఒకటేసారి మీ ఫేవరెట్ స్టూడెంట్, ఈ మధ్యలో సక్సెస్ పొందినటువంటి స్టూడెంట్ ఎవరన్నా ఉంటే మాట్లాడియండి అని అన్నారు. నీకు కలిపాను, నువ్వే గుర్తొచ్చావు నాకు. సో నీ సక్సెస్లో ఎలా ఒకసారి షేర్ చేసుకోవా? లౌడ్ స్పీకర్లో ఉందమ్మా. సార్ ఓకే సార్, యాక్చువల్గా అయితే నేను మీకు చెప్పాను కదా, ఆ రోజు వచ్చి కలిసాను కదా. అవును. ముందు అంటే ఈ అటెంప్ట్ ఇద్దామా లేదా అని ఆలోచిస్తున్న టైంలో నాకు కొన్ని మీరు ఇచ్చిన సజెషన్స్ ఏవైతే ఉన్నాయో, నేను బ్లైండ్ గా మిమ్మల్ని ఫాలో అయిపోయాను. మీరు చేసిన లాస్ట్ సెషన్స్ ఫాలో అయ్యాను.
అండ్ కంప్లీట్ గా నేను ఈ అటెంప్ట్ వదిలేద్దాం అనుకున్నా, బట్ మీ మాటల వల్ల నేను ఈ అటెంప్ట్ ఇచ్చాను అండ్ సక్సెస్ఫుల్ గా ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేశాను సార్. ఖచ్చితంగా అమ్మా. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంట్లో వాళ్ళు కూడా వస్తున్నాం సార్, ఎల్లుండి వస్తున్నాం ఇన్స్టిట్యూట్ కి. అమ్మ నాన్న వస్తున్నారా? ఎస్ సార్, పేరెంట్స్ వస్తున్నారు. యాక్చువల్గా నేను 1 month ముందంతా నాకు సబ్జెక్ట్ తెలిసినా కూడా ఎందుకో ఒకలాంటి భయం ఉంది సార్. కంప్లీట్ మీరు ఆలోచిస్తున్న గైడెన్స్ వల్ల నాకు చాలా చాలా హెల్ప్ అయింది సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సౌజన్య గారు, ఓవరాల్ గా విష్ణు గారికి అకాడమీకి ఎన్ని మార్క్స్ ఇస్తారు మీరు? 10 out of 10 ఇస్తారు సూపర్ కదా, ఒక స్టూడెంట్ నోట్ నుంచి 10 out of 10. సూపర్ అండి. ఎందుకంటే మేడం నాకు సార్ ఒక మాట చెప్పారు నాకు సార్, అది చాలా హెల్ప్ అయింది యాక్చువల్ గా. అండ్ నాకు ఫీల్ కూడా ఏం లేకుండా సార్ కొన్ని ముందు టెస్ట్ రాయి కొన్ని సెషన్స్ అటెండ్ అవ్వు అని నాకు చెప్పారు. అండ్ నాకు లాస్ట్ మూమెంట్ లో ఆ బూస్ట్ సార్ గైడెన్స్ సార్ ఇచ్చిన కొన్ని సెషన్స్ చాలా చాలా హెల్ప్ అయ్యాయి. అండ్ నాకు మెయిన్స్ పరంగా కూడా అంతే హెల్ప్ఫుల్ గా ఉంటారు. ఆ ట్రస్ట్ నాకు ఉంది. అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ సార్ గైడెన్స్ నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. బాయ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగగానే స్టూడెంట్ కాల్ చేసి మాకు చూపించారు అసలు వాట్ ఈస్ వాట్ అనేది. తను లివ్ చేయదేమో అనుకున్నాక లివ్ చేసింది. బికాస్ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఉంది. స్టూడెంట్ అంతకంటే ఏం కావాలి. సో థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం పర్టికులర్గా చూసుకుంటే విష్ణు ఐఏఎస్ అకాడమీలో ఏ విధమైన పద్ధతి అనేది తీసుకుంటారు ఆస్పిరెంట్స్ని తయారు చేయడానికి? ఖచ్చితంగా మేడం. నేను ముందుగా చెప్పినట్టు ఫ్యాకల్టీ టీచర్ అనే పర్సన్ విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. సో యూపీఎస్సీ తీసుకుంటే అనుభవ సారాంశారం ఢిల్లీ ఫ్యాకల్టీ పాలిటీ చెప్తారు. విష్ణువర్ధన్ రెడ్డి సార్ అని ఆయన నా పేరుతోనే ఉన్నాడు, ఎకానమీ బాగా చెప్తారు. అండ్ ఉదయ్ సింహ సార్ హిస్టరీ క్లాసెస్ చెప్తారు. సందీప్ మహాజన్ జియోగ్రఫీ బెంగళూరు ఫ్యాకల్టీ అనమాట. వీళ్ళందరితో మీ క్లాసెసే కాకుండా క్లాసెస్ అయిపోయిన తర్వాత 1 hour ఫ్యాకల్టీ కూర్చుంటారు. సో వాళ్ళకి ఏ డౌట్స్ వచ్చినా కూడా అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. అండ్ వాళ్ళ ఆన్సర్స్ రాసినవి కూడా వాళ్ళు కరెక్షన్ చేస్తారనమాట. ఎక్కువ ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేస్తాం మేడం. ఖచ్చితంగా వాళ్ళతో ప్రతిరోజు ఒక ఆన్సర్ రాపిస్తాం. ఎంతమంది ఫ్యాకల్టీస్ ఉంటారో అంతమంది మెంటర్స్ ఉంటారు అన్నమాట ప్రతి సబ్జెక్ట్ కి. వాళ్ళు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అకాడమీలో ఉంటారు. సో వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా కూడా మెంటర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఫ్యాకల్టీస్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ముఖ్యంగా ఎప్పటికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండేటటువంటి సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసాం. సో ఇట్స్ నాట్ ఎ ట్రెడిషనల్ కోచింగ్ సెంటర్. సో ఒకటే చోట ఫ్యాకల్టీస్, మెంటర్స్, ఎగ్జామ్స్ రాయడము, డౌట్స్ క్లారిఫికేషన్, ఫీడ్బ్యాక్ మెకానిజం ఉండడం వల్ల రోజు ఇంప్రూవ్. అలా మేము ఏపీఎస్సీ గ్రూప్ 1 లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 లో మొన్న చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. యూపీఎస్సీలో ఇప్పుడు 158 ర్యాంక్స్ వచ్చాయి. అలా వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ మ్యామ్. ఓకే, వెరీ నైస్ ఆఫ్ ఇట్. బికాస్ ఒక స్టూడెంట్కి 1-on-1 సెషన్స్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం సార్. నిజంగా మీ వర్డ్స్ చాలా మోటివేషనల్ అండ్ ఇప్పటిదాకా అవేర్నెస్ లేక పిల్లలు పేరెంట్స్ ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళకు కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి, నిజంగా యూపీఎస్సీ అనేది ఒకటి కష్టమైనదే అయి ఉండొచ్చు, కానీ ఒక కరెక్ట్ టీచర్, ఒక కరెక్ట్ కోచింగ్ సెంటర్, ఒక కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే పర్సన్ దొరికితే జీవితంలో ఖచ్చితంగా నువ్వు అది క్రాక్ చేస్తావని మనకి ఇప్పుడు సార్ వర్డ్స్లో అయితే క్లియర్గా అర్థమైంది. సో ఆల్ ద బెస్ట్. ఎవరైతే యూపీఎస్సీకి ట్రై చేస్తున్నారో డెఫినెట్లీ దే కెన్ స్టెప్ ఇన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్.